హాయ్ ఎవ్రీవన్. మామూలుగా మనము సబ్ట్రాక్షన్‌ని రైట్ సైడ్ నుంచి మనం సాల్వ్ చేస్తాం. అంటే ఇటుపక్క నుంచి ఇటుపక్కకి సాల్వ్ చేస్తాం. కానీ నేను ఈ వీడియోలో లెఫ్ట్ నుంచి రైట్‌కి ఎలా సాల్వ్ చేయాలనేది చూపిస్తాను. సరే, ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే కొట్టివేతలు చేసుకోవాలి. ఈ వీడియోని డైరెక్ట్గా ఫస్ట్ టైం చూస్తే మీకు కొన్ని బేసిక్స్ అర్థం కావు. ఆ బేసిక్స్ని మేము ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఉన్న వీడియోస్లో చెప్పాము. ఫస్ట్ అవి చూస్తారని కోరుతున్నాను. 4లో నుంచి 2 పోతుంది, కానీ 2లో నుంచి 7 పోదు కాబట్టి పక్క వరుసలో ఉన్న 4ని కొట్టేస్తాను. ఇక్కడ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. 3లో నుంచి 2 పోతే 1, 7లో నుంచి 2 పోతే 5, 5కి వచ్చేసి పేరు 5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 6లో నుంచి 3 పోతుంది, కానీ 1లో నుంచి 9 పోదు కాబట్టి 6ని కొట్టేస్తాను. ఇక్కడ 5 ఉంటుంది, 5లో నుంచి 3 పోతే ఎంత? 2, 9లో నుంచి 1 పోతే 8, 8కి వచ్చేసి పేరు 2 అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ ఏమి తీసేయడానికి లేదు కాబట్టి దీన్ని ఏం కొట్టేయాల్సిన అవసరం లేదు, కానీ 0లో నుంచి 2 పోదు కాబట్టి 8ని కొట్టేస్తాం. తర్వాత 3లో నుంచి కూడా మనకు 6 పోదు కాబట్టి 0ని కూడా కొట్టేస్తాం. అంటే ఇక్కడ 8ని కొట్టేసినామంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. పైన 0 ఉన్నప్పుడు ఏమని చెప్పాను నేను? కింద ఉన్న నెంబర్ని 1 ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పాను కాబట్టి ఇక్కడ 3 అవుతుంది. 3కి పేరు ఎంత? 7. నెక్స్ట్ 6లో నుంచి 3 పోతే 3కి పేరు ఎంత? 7 వస్తుంది. యాక్చువల్గా నేను ఇప్పుడు కొట్టివేత అనేది నేను లెఫ్ట్ సైడ్ నుంచినే చేస్తున్నాను, సాల్వ్ చేయడం కూడా లెఫ్ట్ సైడ్ నుంచినే చేస్తున్నాను. కానీ నాకు నేను ఇచ్చే ఒక సజెషన్ ఏమంటే కొట్టివేతని మీరు రైట్ సైడ్ నుంచి చేసుకోండి, సాల్వ్ చేయడం మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి చేసుకోండి. ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే ఈ 4th ఎగ్జాంపుల్లో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్తాను. చూడండి, ఇక్కడ 7లో నుంచి 3 పోతుంది, 1లో నుంచి కూడా 1 పోతుంది, కానీ 2లో నుంచి 4 పోదు కాబట్టి ఇక్కడ 1 కొట్టేస్తాం. ఇంకా కొట్టేసినాం కదా అనేసి మనం ఇట్లా ఎడమ వైపు నుంచి వెళ్ళేటప్పుడు ముందు వైపుకే ఉంటుంది మన చూపు అంతా, రైట్ సైడ్కే ఉంటుంది. కానీ ఇది 0 అయిపోయి ఉంటుంది, మళ్ళీ ఈ 0లో నుంచి ఈ 1 పోదు అనేది మర్చిపోతాం మనం. అందువల్ల ఈ 7ని కొట్టివేయడం అనేది మర్చిపోతాం. అంటే ఇట్లాంటి రేర్ కేసెస్ ఉంటాయి కాబట్టి నేను చెప్పేది ఏమంటే, అదే మీరు రైట్ సైడ్ నుంచి కొట్టేసుకుంటూ వచ్చినారనుకోండి, ఇప్పుడు 2లో నుంచి 4 పోదు కాబట్టి 1 కొట్టేసినాం, ఇప్పుడు 0లో నుంచి 1 పోదు కాబట్టి మళ్ళీ 7 కూడా కొట్టేయాలా అనేది, అంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం రైట్ సైడ్ నుంచి కొట్టేసుకుంటూ పోతే మనకి ఎటువంటి పొరపాటు లేకుండా కొట్టివేయడానికి వీలవుతుందనమాట. లెఫ్ట్ సైడ్ నుంచి కూడా కొట్టేయచ్చు, కాకపోతే మళ్ళీ ఒకసారి కొట్టేసిన దాన్ని, అంటే ఇప్పుడు 2లో నుంచి 4 పోలేదు, 1ని కొట్టేసినాము, మళ్ళీ నువ్వు క్రాస్ చెక్ చేసుకోవాలి కొట్టేసిన దాన్ని. ఇప్పుడు 0లో నుంచి 1 పోదు కాబట్టి 7 కొట్టేయాలన్నమాట. అంటే ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది అనమాట. అంటే ఇట్లాంటివి చాలా రేర్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటివి ఏమైనా మీరు పొరపాటు చేస్తారేమో అని నేను కొట్టివేతను మాత్రము రైట్ సైడ్ నుంచి కొట్టేయండి, కానీ సాల్వ్ చేయడం మాత్రం లెఫ్ట్ నుంచి చేయండి అని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ 6 ఉంటుంది, 6లో నుంచి 3 పోతే 3 వస్తుంది, ఇక్కడ 0 ఉంటుంది, 0లో నుంచి 1 పోదు, కానీ 1లో నుంచి 0 పోతుంది కాబట్టి 1 వస్తుంది, 1కి పేరు ఎంత? 9 వస్తుంది. తర్వాత ఇంకా 4లో నుంచి 2 పోతే 2కి పేరు ఎంత? 8 వస్తుంది. నెక్స్ట్ 0లో నుంచి 8 పోదు కాబట్టి 0ని కొట్టేస్తాం. 0ని కొట్టేసామంటే ఏమని చెప్పాను నేను? పక్కన ఉండే నెంబర్ని కూడా కొట్టేయాలని చెప్పాను. ఇక్కడ 4 ఉంటుంది, 4లో నుంచి 3 పోతే 1, 0ని కొట్టేసినామంటే ఆ వరుసలో కింద ఉన్న దాన్ని 1 పెంచాలి కాబట్టి 2 అవుతుంది. 2కి పేరు ఎంత? 8 వస్తుంది. 8లో నుంచి 0 పోతే 8, 8కి పేరు ఎంత? 2 వస్తుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, 1లో నుంచి 0 పోతుంది కాబట్టి 3ని కొట్టేయాల్సిన అవసరం లేదు, కానీ 3లో నుంచి 7 పోదు కాబట్టి 0ని కొట్టేస్తాం. 0ని కొట్టేసినామంటే పక్కన్న నెంబర్ని కూడా కొట్టేయాలి. ఇప్పుడు ఇక్కడ 6th ప్లేస్లో 5 ఉంటుంది, 5లో నుంచి 4 పోతే 1, 0ని కొట్టేసినాం కాబట్టి 1 కాస్త 2 అవుతుంది, 2కి పేరు ఎంత? 8 వస్తుంది. నెక్స్ట్ 7లో నుంచి 3 పోతే 4, 4కి పేరు ఎంత? 6, 1లో నుంచి 0 పోతే 1 వస్తుంది. నెక్స్ట్ 3లో నుంచి 7 పోదు కాబట్టి ఏం చేస్తాం? 1 కొట్టేస్తాము. తర్వాత కూడా ఇక్కడ 0 ఉంటుంది, 5 పోదు కాబట్టి మళ్ళీ కొట్టేస్తాము. ఇక్కడ పోతుంది కాబట్టి కొట్టేయాల్సిన అవసరం లేదు 3. కాబట్టి ఇక్కడ 3లో నుంచి 1 పోతే ఎంత? 2 వస్తుంది. ఇక్కడ 5లో నుంచి 4 పోతే 1, 0లో నుంచి 5 పోదు కాబట్టి 5లో నుంచి 0 పోతే 5 వస్తుంది కాబట్టి 5కి పేరు ఎంత? 5 వస్తుంది. తర్వాత 7లో నుంచి 3 పోతే 4, 4కి పేరు ఎంత? 6 వస్తుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో 6లో నుంచి 7 పోదు కాబట్టి 0లు కొట్టేసినాను. 0 తర్వాత ఎన్ని 0లు ఉన్నా కొట్టేయాలని చెప్పాను, దాని తర్వాత వచ్చే నెంబర్ని కూడా కొట్టేయమని చెప్పాను. ఇక్కడ 8 ఉంటుంది, 8లో నుంచి 5 పోతే 3, 0ని కొట్టేసినాం కాబట్టి 3 కాస్త 4 అవుతుంది, 4కి పేరు 6. ఇక్కడ 0ని కొట్టేసినాం కాబట్టి 0 కాస్త 1 అవుతుంది, 1కి పేరు 9. తర్వాత ఇక్కడ 7లో నుంచి 6 పోతే 1, 1కి పేరు 9 వస్తుంది.
నెక్స్ట్ 4లో నుంచి 8 పోదు కాబట్టి 5ని కొట్టేస్తాను. 4లో నుంచి 7 పోదు కాబట్టి 1ని కొట్టేస్తాను. ఇక్కడ 0లో నుంచి 0 పోతుంది కాబట్టి 3ని కొట్టేయాల్సిన అవసరం లేదు. 3లో నుంచి 6 పోదు కాబట్టి 7ని కొట్టేయాలి. కాబట్టి 6లో నుంచి 4 పోతే 2 వస్తుంది. తర్వాత ఇక్కడ 6లో నుంచి 3 పోతే 3 వస్తుంది. 3కి పెయిర్ వచ్చేసి 7. ఇక్కడ 0లో నుంచి 0 పోతే 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 7లో నుంచి 4 పోతే 3 వస్తుంది. 3కి పెయిర్ ఎంత? 7. తర్వాత 8లో నుంచి 4 పోతే 4కి పెయిర్ ఎంత? 6. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఇప్పుడు చూడండి, 3లో నుంచి 8 పోదు కాబట్టి ఏం చేస్తాము? 6ని కొట్టేస్తాము. 5లో నుంచి 4 పోతుంది కాబట్టి 4ని కొట్టేయకూడదు. ఇక్కడ 4లో నుంచి 7 పోదు కాబట్టి 0ని కొట్టేస్తాము. దాని తర్వాత ఉన్న నంబర్ని కూడా కొట్టేయాలి. ఇక్కడ 7 ఉంటుంది. 7లో నుంచి 4 పోతే 3. ఇక్కడ 9 కాస్త 10 అవుతుంది. ఇది చాలా రేర్ కేస్, జాగ్రత్తగా గమనించండి. 0ని కొట్టేసినప్పుడు కిందున్న నంబర్ని 1 పెంచాలా అని చెప్పినాం. అంటే ఇప్పుడు 9 కాస్త 10 అవుతుంది. మరి ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, 10కి మనకి ఇక్కడ పెయిర్ ఏం కనిపిస్తుంది? 0. కాబట్టి 0. ఇదేం రాయాలి? మీరు 0 రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 7లో నుంచి 4 పోతే 3. 3కి పెయిర్ ఎంత? 7. తర్వాత ఇటు 5 ఉంటుంది. 5లో నుంచి 4 పోతే 1 వస్తుంది. 8లో నుంచి 3 పోతే 5. 5కి పెయిర్ ఏమవుతుంది? 5 వస్తుంది. నెక్స్ట్ 7లో నుంచి 4 పోతుంది కాబట్టి 6 కొట్టేయాల్సిన అవసరం లేదు. 6లో నుంచి 8 పోదు కాబట్టి ఈ 4ని కొట్టేస్తాము. 3లో నుంచి 7 పోదు కాబట్టి మళ్ళీ ఈ 3ని కూడా కొట్టేస్తాం. ఈ 2లో నుంచి 2 పోతుంది కాబట్టి ఇది కొట్టేయాల్సిన అవసరం లేదు. 1లో నుంచి 1 పోతే 0 వస్తుంది. 2లో నుంచి 2 పోయినా కూడా 0 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 7లో నుంచి 3 పోతే 4కి పెయిర్ ఎంత? 6 వస్తుంది. తర్వాత 8లో నుంచి 6 పోతే 2కి పెయిర్ ఎంత? 8. నెక్స్ట్ 7లో నుంచి 4 పోతే 3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 0లో నుంచి 2 పోదు కాబట్టి 4 కొట్టేస్తున్నాను. 3లో నుంచి 7 పోదు కాబట్టి 0 కొట్టేస్తున్నాను. 0 కొట్టేసానంటే పక్కన నంబర్ని కూడా కొట్టేయాలి. ఇప్పుడు ఇక్కడ 2లో నుంచి 1 పోతుంది కాబట్టి 0 కొట్టేయాల్సిన అవసరము లేదు. కానీ ఇక్కడ 0లో నుంచి 2 పోదు కాబట్టి 7ని కొట్టేయాలి. అంటే ఇటు 6 ఉంటుంది. 6లో నుంచి 3 పోతే 3. నెక్స్ట్ ఇక్కడ 2లో నుంచి 0 పోతే ఏమొస్తుంది? 2నే వస్తుంది. కాబట్టి 2కి పెయిర్ ఎంత? 8. ఇక్కడ వచ్చేసి 2 ఉంటుంది. 2లో నుంచి 1 పోతే 1. నెక్స్ట్ 0ని కొట్టేసినామంటే 5 ఏమవుతుంది? 1 యాడ్ చేయాలి. కాబట్టి 6 అవుతుంది. 6కి పెయిర్ ఎంత అవుతుంది? 4 వస్తుంది. తర్వాత 7లో నుంచి 3 పోతే 4కి వచ్చేసి 6 వస్తుంది పెయిర్. నెక్స్ట్ 2లో నుంచి 0 పోతే 2కి పెయిర్ ఎంత? 8 వస్తుంది. లాస్ట్ ఎగ్జాంపుల్, ఇది మీకు రివిజన్ లాగా ఉంటుందని కొంచెం నిదానంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం కొట్టివేతని ఎటువైపు నుంచి స్టార్ట్ చేస్తాము? రైట్ సైడ్ నుంచి. 4లో నుంచి 9 పోదు కాబట్టి 0ని కొట్టేస్తాం. 0ని కొట్టేసినామంటే పక్కన నంబర్ని కూడా కొట్టేయాలని చెప్పినాను. ఇక్కడ 2 ఉంటుంది. 2లో నుంచి 6 పోదు కాబట్టి 0ని కొట్టేయాలి. 0 తర్వాత ఎన్ని 0లు ఉన్నా కొట్టేయాలని చెప్పాను. తర్వాత 0 తర్వాత ఉన్న నంబర్ని కూడా కొట్టేయాలని చెప్పాను. కాబట్టి ఇక్కడ 8 ఉంటుంది. 8లో నుంచి 5 పోతే ఎంత? 3. 0ని కొట్టేసినామంటే కింద ఉన్నదాన్ని 1 పెంచాలి. అప్పుడు 2 అవుతుంది. 2కి పెయిర్ ఎంత? 8 వస్తుంది. ఇక్కడ కూడా 0ని కొట్టేసినాం కాబట్టి 3 కాస్త 4 అవుతుంది. 4కి పెయిర్ ఎంత? 6 వస్తుంది. ఇక్కడ 2 ఉంటుంది. 6లో నుంచి 2 పోతే ఎంత? 4. 4కి పెయిర్ ఎంత? 6 వస్తుంది. తర్వాత ఇక్కడ 0ని కొట్టేసినాం కాబట్టి 2 కాస్త 3 అవుతుంది. 3కి పెయిర్ ఎంత? 7. నెక్స్ట్ ఇక్కడ 9లో నుంచి 4 పోతే 5కి పెయిర్ ఎంత? 5 వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మామూలుగా ఈ షార్ట్ కట్ అనేది అది ఎలా వచ్చిందో అనేది ఏదో గుడ్డిగా చేస్తూ ఉంటారు. ఇది నేను గుడ్డిగా చేసినటువంటి మెథడ్ కాదండి ఇది. దీనికి మీకు ఎలా చేశాము అనేది రీజన్ కావాలి అని అనుకుంటే గిన అట్లాంటి వాళ్ళు కామెంట్స్లో అడగండి. ఒక్కరు కామెంట్లో అడిగినా కానీ నేను నెక్స్ట్ వీడియోలో ఈ షార్ట్ కట్ మెథడ్కి బిహైండ్ ఉన్నటువంటి ప్రాసెస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.